అండి. నమస్కారం అందరికీ. స్మార్ట్ తెలుగింటి అమ్మాయి ఛానల్కి స్వాగతం. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు రెసిపీ వచ్చేసి గోధుమ పిండితో బిస్కెట్స్ ఎలా తయారు చేయాలో చూపిస్తున్నానండి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు, అలాగే చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు గోధుమ పిండి బిస్కెట్స్కి కావాల్సిన పదార్థాలని చూసేద్దాం. మొదటగా నేను గోధుమ పిండి 3 కప్స్ తీసుకున్నానండి. కప్పు బెల్లం, చిటికెడు ఉప్పు, 2 స్పూన్స్ నెయ్యి, బేకింగ్ సోడా 1/2 స్పూన్ తీసుకోవాలి. ఇప్పుడు బిస్కెట్స్ తయారు చేసే విధానాన్ని చూసేద్దాం. స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి అందులో ముందుగా బెల్లం చూపించాను కదండి, ఆ కప్పు బెల్లాన్ని వేసుకొని ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కరిగించుకోవాలండి. బెల్లం కరిగితే సరిపోతుంది, పాకం రాగా రావాల్సిన అవసరం లేదు. జస్ట్ బెల్లాన్ని కరిగించుకోవాలి. ఇంకొంచెం కరగాలి. చూడండి, బెల్లం కరిగిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. కొంచెం చల్లారాక ఫిల్టర్ చేసుకోవాలండి. బెల్లంలో ఏదైనా డస్ట్ ఉంటే కనుక పోతుంది. చూడండి ఎంత డస్ట్ వచ్చిందో. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకుందాం. ముందుగా మీకు చూపించాను కదా గోధుమ పిండి, అది తీసుకొని ఇప్పుడు ఇందులో నెయ్యి వేసుకోవాలండి. 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని కలుపుకోవాలి. కొంచెం ఉప్పుని వేసుకోవాలి. చిటికెడు బేకింగ్ సోడా వేసుకోవాలి. ఒకసారి బెన్ని కలిసేలాగా కలుపుకోవాలి. ముందుగా కరిగించి ఉంచిన బెల్లం వాటర్ ఉన్నాయి కదండి, అవి యాడ్ చేసుకోవాలి. కొంచెం కొంచెం పోస్తూ కలుపుకోవాలండి. సేమ్ మనం చపాతీ పిండి ఏ విధంగా కలుపుతామో అదే విధంగా కలుపుకోవాలి. ఇంకొంచెం యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు బిస్కెట్స్ని తయారు చేసుకుందాం. ఒక కవర్ తీసుకొని కొంచెం నెయ్యి వేసుకొని రాసి, ఇప్పుడు చపాతీ పిండి అంత సైజు ముద్దను తీసుకొని చపాతీలాగా తాల్చుకోవాలండి. చపాతీ అంత పలుసుగా కాదు, కొంచెం మందంగా చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా రావాలి. ఇప్పుడు ఒక బౌల్ కానీ మూత కానీ తీసుకొని రౌండ్ షేప్లో వచ్చేటట్టు కట్ చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా చేయాలి. అప్పుడు చాలా బాగా రౌండ్గా వస్తుంది. ఇందులో ఇప్పుడు మనకి 4 బిస్కెట్స్ వస్తాయండి. చూడండి, ఈ విధంగా వస్తుంది.
ఈ మిగిలిన పిండి కూడా ఆ పిండిలో కలిపేసి చేసుకోవచ్చు. మరోసారి చేసి చూపిస్తాను. ఫస్ట్ మనం వేసినట్లే నెయ్యి వేసుకొని చేసుకోవాలి. సేమ్ అదే విధంగా చేసుకోవాలి. ఇప్పుడు బిస్కెట్స్ని కట్ చేసుకుందాం. సైడ్గా ఉన్నవి అంతా తీసేయాలి. బిస్కెట్స్ తీసేసుకుందాం. బిస్కెట్స్ మనకి రెడీ అయినాయి కదా, ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకొని ఆయిల్ వేడైన తర్వాత ఒక్కొక్కటి బిస్కెట్గా వేసుకోవాలి. ఫస్ట్ వేసినప్పుడు కొంచెం ఆయిల్ వేడిగా తక్కువగా ఉంటుంది కాబట్టి హైలో పెట్టుకోవాలండి. సెకండ్ టైం వేసినప్పుడు కొంచెం లో పెట్టుకోవాలి, ఎందుకంటే త్వరగా కలర్ అనేది గోల్డెన్ కలర్ వచ్చేస్తుంది, లోపల అంత బాగా కుక్ అవ్వదు. ఇలా రెండు వైపులు అనుకుంటూ ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇంకొంచెం ఫ్రై అవ్వాలండి. ఓకే, బిస్కెట్స్ మనకి ఫ్రై అయిపోతున్నాయి. ఇప్పుడు తీసేసుకుందాం. చూడండి, కలర్ మారిపోయింది. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు, చాలా త్వరగా కూడా తయారైపోతున్నాయండి బిస్కెట్స్. మరోసారి వేసి మీకు చూపిస్తాను. కొంచెం స్టవ్ సిమ్లో పెట్టేసుకోవాలి ఇప్పుడు వేసేటప్పుడు, ఎందుకంటే వేయంగానే కలర్ వచ్చేస్తుందండి, లోపల మాత్రం కుక్ అవ్వదు. చూడండి ఎంత త్వరగా వచ్చేసినాయో. ఎంతో టేస్టీ అయిన బిస్కెట్స్ రెడీ అయిపోయినాయండి. తీసేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్, షేర్, కామెంట్. ఓకే ఫ్రెండ్స్, మరో కొత్త వీడియోతో మీ ముందుకి వచ్చేస్తాను. బాయ్.